ఈ భూమండలం మీద ఉన్న అస్త్రాలలో శరవేగంగా పోయే అస్త్రాలలాగా నేను చెప్పేటువంటి 3 రాశుల వాళ్ళు అద్భుతంగా దూసుకెళ్ళబోతున్నారు. సో మూడే అస్త్రాలండి. శివుడు చేతిలో ఉన్నటువంటి త్రిశూలం, విష్ణువు చేతిలో ఉన్నటువంటి సుదర్శన చక్రం, ఇంద్రుడి చేతిలో ఉన్నటువంటి వజ్రాయుధం. ఈ మూడిటికి ఎదురుండదు. ఈ 3 అస్త్రాలకు అణ్వస్త్రాలకి ఎంతైతే శక్తి ఉంటుందో ఈ 2026 జనవరి 11వ తేదీ నుండి నేను చెప్పేటువంటి 3 రాశులకు అద్భుతంగా ఉండబోతుంది. ఎవరైతే ధనుసు రాశిలో జన్మించారో, కుంభరాశిలో జన్మించారో మరియు వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి వీళ్ళకి ఎదురు అనేదే ఉండదు. వీళ్ళు ఇప్పటి వరకు వీళ్ళ జీవితంలో పడ్డ కష్టాలన్నీ పోయి ఊహించని రీతిలో అనూహ్యంగా డబ్బులు గడించబోతున్నారు. మీరు వ్యాపారం ప్రారంభించిన అనతి కాలంలోనే లాభాల బాటలో పయనించబోతున్నారు. మీరు ఇప్పటి వరకు విదేశీ ప్రయాణం కోసం వేచి చూస్తున్నా, లేదు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నా, డబ్బు ఎంత సంపాదించినా మిగులుబాటు అవ్వకపోతున్నా, మీరిచ్చిన డబ్బులు తిరిగి రాలేకపోతున్నా, మీరు ఈ 3 రాశుల్లో జన్మించినట్లయితే, మెయిన్గా వృషభ రాశిలో జన్మించిన, ధనస్సు రాశిలో జన్మించిన, కుంభరాశిలో జన్మించిన, ఇంకా మీ విజయాన్ని ఆపడం ఎవరి వల్ల కాదండి. ఎందుకనంటే ఇంద్రుడి వజ్రాయుధానికి, శివుడి చేతిలో ఉన్న త్రిశూలానికి, విష్ణువు చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత వేగం ఉంటుందో వాయు వేగానికి 1000 రెట్ల వేగంతో ఈ 3 రాశులు ఈ 2026 పరాభవ నామ సంవత్సరంలో దూసుకెళ్లబోతున్నాయి.